మరదలు పెళ్ళి అనగానే ఊర్లో ఉన్న చుట్టాలు అందరు గుర్తొస్తారు. కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా బావ మాత్రం గుర్తురాడు. కానీ ఒక రోజు ఇంట్లో అందరు నార్మల్ గా మాట్లాడుకుంటున్నారు. వానికి తన మరదల్నిచ్చి పెళ్లి చేస్తే ఎట్లుంటది? బాగుంటది కానీ మనకేం తెలుసు, వాళ్ళకి నచ్చాలి కదా. ఏమ్రా, నీకు మరదల్ని అడుగుదాం అనుకుంటున్నాం, నీకు ఇష్టమేనా తను? అట్లా అనగానే ఇంకేమంటాం, ముఖం పైన నవ్వు వచ్చేసింది. చిన్నగా నవ్వుతూ సైలెంట్ గా కూర్చున్నా. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు లేదు. కానీ ఆ పిల్లకి ఇప్పుడే పెళ్లి చేయరేమోనే, ఇంకో అక్కుంది కదా ఆమెకి, ఆమె అయినాక చేస్తారేమో. వీళ్ళు అసలు ఏ మరదల గురించి మాట్లాడుతున్నారు అని డౌట్ వచ్చి అడిగితే, తనేరా ఊర్లో మా చెల్లెల కూతురు ఉంది కదా తను. నేను అనుకున్న మరదలు వీళ్ళు మాట్లాడుకునే మరదలు ఒకటి కాదని అర్థమైంది. మమ్మీ, చిన్న పిల్లనే ఆ పిల్ల, ఆమెకి నాకు పెళ్ళి అంటారేంది? మరి ఇందాక పెళ్ళన్నగానే నవ్విను, నేను ఆ పిల్ల అనుకోలే. మరి ఏ పిల్ల అనుకున్నావు? అరే, పెళ్ళి అనగానే ముఖం పైన నవ్వు వచ్చేస్తుంది. నవ్వుతే ఇష్టం ఉన్నట్టు కాదు. సర్లే నీ ఇష్టం. ఫ్యామిలీస్ మధ్యలో రిలేషన్ క్లోజ్ గా ఉండాలని ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే తర్వాత ఫ్యామిలీస్ బాగుంటాయి, కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండరు. ఒక ఫంక్షన్ లో వేరే అత్తమ్మ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేసి రారా అని అడిగినారు. వీళ్ళని డ్రాప్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ అక్కడ ఆటో, బస్సెస్, అన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నా కూడా కావాలని అడుగుతారు.